హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ కిడ్స్. బెంగళూరు స్టైల్ పాలకూర పప్పు ఎలా చేయాలో ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టేసి పోపు వేసేసేయండి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసేయండి. తర్వాత ఒక 3 to 4 ఎండుమిర్చి వేసేసేయండి. ఆనియన్స్ మాత్రం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. అప్పుడైతే మంచి టేస్ట్ వస్తుంది. వన్స్ అవి ఫ్రై అయినాయని తెలిసిన తర్వాత టమాటోస్ కూడా చాలా సన్నగా తరిగి పెట్టుకునేవి వేసేయాలి. అప్పుడు టొమాటోస్ ఆనియన్స్ అన్నీ బాగా మగ్గించాలి. మూత మూసి ఫ్రై చేయండి, బాగా ఉడుకుతుంది. ఆ తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారం వేసేసి బాగా కలిపేసి మూత మూసేసి ఆల్మోస్ట్ ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేయండి. ఆనియన్స్, టమాటోస్ ఇలా వీడియోలో చూపించినట్టు బాగా దగ్గరికి ఈ ఆయిల్ బయటికి తెలిసి మళ్ళీ బాగా స్మాష్ అయినట్టు అనిపించిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న పాలకూర ఆకుని యాడ్ చేయాలి. ఆకు వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 4 to 5 మినిట్స్ మగ్గించండి. అప్పుడైతే ఆకు అంతా కుక్ అవుతుంది. అలాగే ఉప్పు కారం అంతా దానికి అంటుకుంటుంది. ఈలోపు మనము కందిబ్యాళ్ళు ఉడకబెట్టి రెడీగా పెట్టుకోవాలి. ఆ ఉడకబెట్టిన దాన్ని కొంచెం స్మాష్ చేసి కొన్ని వాటర్ వేసి ఆ పేస్ట్ అనేది దీంట్లో వేయాలన్నమాట. చూసారా, అది వేసేసి కలిపితే ఆ గ్రేవీ అనేది మొత్తం ఇలా చిక్కగా అయిపోయి అసలు పప్పు టెక్స్చర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం చింతపండు రసం అనేది పిండి దీంట్లో వేయాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత మంచిగా అది ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. అది బాయిల్ అయ్యే కొద్దీ పప్పు చాలా గట్టిగా దగ్గర పడుతుంది. మీకు కావాలంటే గ్రేవీగా ఉండాలంటే కొంచెం జోరుగా ఉన్నప్పుడే పప్పును ఆఫ్ చేసేసుకోవచ్చు. బెంగళూరులో ఒక ఫేమస్ రెస్టారెంట్లో ఇలా పప్పు చేయడం తెలుసుకున్నాను. నాకైతే చాలా నచ్చేసిందండి. మీరు కూడా గ్యారెంటీగా ఇలా ట్రై చేయండి. ఇంతే, లాస్ట్లో ఫైనల్గా ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకోవడమే. సో ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి చాలా బాగా అనిపించింది. మీరు ఈ స్టైల్లో ఒకసారి పప్పు ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ.